హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం, పాల్కొండ రోడ్లో సెంటర్లో ఉండే చెట్లన్నీ తొలగించేసి ఒక న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ పడింది. సో అదేంటంటే ఉన్నవి కొట్టేశారు, ఊరుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని పాల్కొండ రహదారి సుందరీకరణ పనుల్లో భాగంగా ఇటీవల విభాగం మధ్యలోని మొక్కల్ని కొట్టేశారు, విద్యుత్ స్తంభాలను తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని సంక్రాంతికి ముందు అధికారులు ప్రకటించారు. పండగ పోయిన పునరుద్ధరణ పనులు మొదలు కాలేదు. సో మరో 15 రోజుల్లో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో, ఎప్పటికి పూర్తి చేస్తారోనని అంతా చర్చించుకుంటున్నారు. సో వీటిపై నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాదరావు మాట్లాడుతూ తక్షణమే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారంట. సో ఇది మన న్యూస్ పేపర్. సో ఇదే విషయంలో రోడ్డుకి ఇరువైపులా ఉండే షాప్స్ వాళ్ళు కొంతమంది వర్తకులు మన లోకల్ ఎమ్మెల్యే గుండు శంకర్ గారి దగ్గరికి వెళ్ళి, సో సెంటర్లో మళ్ళీ డివైడర్ని ఏర్పాటు చేయడం కంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేస్తూ న్యూ లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలని సమ్ రిక్వెస్ట్ అనేది ఎమ్మెల్యే గారికి ఇచ్చారంట. మరి ఏం చేస్తారో సో వేచి చూద్దాం. యాక్చువల్గా ఈ డివైడింగ్ మొత్తం కూడా 7 రోడ్ జంక్షన్ నుండి స్టార్ట్ అయ్యి అలాగే డే అండ్ నైట్ జంక్షన్ సో వరకు కూడా సో టోటల్గా సెంటర్లో ఉండే చెట్లన్నింటినీ కూడా కొట్టేసి, యాక్చువల్గా వీటికి గ్రిల్స్ కూడా ఉండేవి, గ్రిల్స్ని కూడా తొలగించేసి మధ్యలో ఉండే చెట్లను కూడా తొలగించేసి, ఇంకా అంటే న్యూగా ఆ మొక్కలు యాక్చువల్గా మంచివి కాదని, వాటి ద్వారా సమ్ పొల్యూషన్ ఏర్పడుతుందని, అలాగే ప్రజలకి సమ్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని చెప్పేసి అంటూ కట్ చేసేసారు, అవి తీసేశారు. యాక్చువల్గా కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా కొంతమంది చెప్పారు కూడా, ఆ మొక్కలు అనేవి ఎందుకు పనికిరావు, వాటి మీద పిచ్చుకు కూడా వాళ్ళదు అనుకునేదో అన్నారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ యాక్చువల్గా ఈ మొక్కల్ని తీసేసి ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా వైడ్ రేంజ్లో ఇక్కడ ప్లేస్ ఉన్నట్టు అనిపిస్తుంది. అటువైపు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉండే చెట్లు షాప్స్ మొత్తం కూడా మనం ఈజీగా చూడవచ్చు. సో ఇది మీకు ఒక రెఫరెన్స్గా కూడా ఉంచుకోవచ్చు. అంటే బహుశా ఈ రోడ్లో ఏ షాపులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మీరు వీడియో చూస్తూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో వీటిని తెగొట్టేసి ప్రస్తుతానికి మట్టి అంటే ధూళి ఎగిరిపోకుండా ఉండడానికి కోసమని రోజు తడుపుతున్నారు కూడా. సో వన్స్ అక్కడ ఉండే పనులు ప్రారంభించాక సో ఈ పని కూడా అప్పుడు నీట్గా మొత్తం అందంగా తయారవుతుంది అన్నమాట. సో ఓకే, అది అనమాట ఈరోజు విషయం. సో ఎంతవరకు వచ్చేసాం, అక్కడ నుండి మనము 7 రోడ్ జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి పాల్కొండ అంటే డే అండ్ నైట్ జంక్షన్ వరకు వచ్చాం. మళ్ళీ బ్యాక్ మళ్ళీ సేమ్ ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోదాం. అయితే ఇందాక వచ్చేటి స్లోగా కాకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో సో వెళ్ళిపోదాం అనమాట. ఓకే, సో ఈరోజు వీడియో ఇక్కడితో ముగించేద్దాం. సో ఇదే చిన్న వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, ఉంటాను మరి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.